హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరేయ్ వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, TV5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండిరా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏందన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి, నా యొక్క ఆవేదన. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? రే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంతే, వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయిరెడ్డే చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం.
సాంబడు TV5 సాంబడు ఏరే మీ ఇంట్లో పనుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే ఎవరు సాంబశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే DNA టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు DNA టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా DNA టెస్ట్ చేసేది లఫుట్నా ఎలా బుద్ధుందిరే నీకా DNA టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చురా పాట వెంకటకృష్ణ నువ్వు DNA టెస్ట్ చేసుకొని ఒరేయ్ నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్రా నువ్వు ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఈడు పొట్టోడు ఈ పొట్టినాయాలు ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఈడు పోయి చూసాడు బాత్రూములు గడిగి ఎదవా ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంట ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట ఒరే లఫుట్ గారిని ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వచ్చురే రాయడవా 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఈడు అక్కడ పోయి ఈడు చదువుకునే రోజుల్లో ఈడి చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈరోజు పొద్దున్న ఒకడు ఫోన్ చేసాడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని అరే విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఒరే నీ పాసుగా అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అనుకో అది కూడా గోక్యం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంతు చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపెట్టేది ఎవరిని 4th పిల్లర్ ఇంకో భలే జోక్ వేసాడు అయ్యో భలే గుర్తొచ్చింది ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టారా రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లల దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంట గే సరే బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా
ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయిరెడ్డి మీద. ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఈడు. ఆయన ఈయనీడు ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయిరెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఒక వ్యూ, ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో. అమ్మా తల్లులారా, వాడేమైనా పాపిష్టి పనులు చేస్తుంటే బయటికి రండి, మేమందరం ఉండాం. అక్కల్లారా చెల్లెల్లారా బయటికి రండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారని కూడా మీ హోమ్ మినిస్టర్, మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదని. ఇటువంటి మంత్రులు చాలా మందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ల మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు కూడా పర్లేదు, డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీటో ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంటనే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి. అప్పుడే కానీ ఈ వివాదం సద్దుమణగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి, శాంతి గారికి కానీ మదన్ మోహన్ కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను.